ఇది ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ సిండ్రోమ్ నేను ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం. ఏది అందులోనూ అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత వ్యంగ్యంటాలతో ఈ 20 నెలల ప్రభుత్వ కాలక్షేపాన్ని చూస్తే చాలా హాస్యాస్పదంగాను ఆశ్చర్యకరంగా ఉంది. చెప్పి మాటలకి ఇచ్చిన హామీలకి దేనికి పొంతన ఉండట్లే. పైపచ్చు వ్యవస్థ మన చేతిలో ఉంది కాబట్టి, లేకపోతే అధికారం మా దగ్గర ఉంది కాబట్టి ప్రతిదాన్ని బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుని దానికి ఒక ఆల్టర్నేటివ్ తీసుకుని బొంబాటు చేసుకుని వెళ్ళిపోతున్నారు. నువ్వు ఏ ఇష్యూ అయినా తీసుకో స్టేట్లో. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మనం ఒక సంక్షేమ పథకాలు లేదంటే గత ప్రభుత్వం మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అబాస్పాలు చేసుకుంటూ వాళ్ళని బదనాం చేసుకుంటూ ముందుకెళ్ళారు. పోనీ వీళ్ళు గవర్నమెంట్ రాగానే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రజలకి ఏమన్నా పరిచయం చేసి ఎస్ వాట్ ది డిడ్ ఈజ్ రాంగ్ అని చూపిస్తారంటే ఇది కేవలం ఆ తపెలా ఛానళ్ళకి కాలక్షేపం కార్యక్రమాలు. ఇప్పుడు సాయంత్రం సోది కబుర్లు పోసుకోలు కబుర్లు చెప్పుకుని కూర్చునే ఆ టీవీ డిబేట్లకి వీళ్ళకి ప్రభుత్వం నుంచి స్టఫ్ ఇస్తున్నారు. ఓన్లీ తిట్టుకోండి, కాలక్షేపం చేసుకోండి. ముఖ్యంగా ఈ పౌడర్ డబ్బావాడు ఆడేమో పులిహార కలుపుతాడు. ఈ కంచాలు రోజుకో ఇంట్లో పోయి కంచాలు తినే ఓ పనికిమాల లేదా ఉన్నాడు, వాడికి బుద్ధి జ్ఞానం ససవతనం తప్ప ఇంకేం లేదు. ఇంకోటికి కుల ప్రాతిపదిక మీద జర్నలిజం డిగ్రీ ఇచ్చాడు ఆ పచ్చళ్ళోడు. ఇంకోటి కిరసనాలు అమ్ముకునే ఛానల్లోడు. ఇంకోటి పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. వీడి అపర మేధావులాగా అన్నీ వీడికి తెలిసినట్టు మాట్లాడేస్తుంటాడు. సో ఇవన్నిటిని ప్రజలకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని క్రియేట్ చేసుకుని ఇప్పుడు డైలీ సీరియల్ ఉంటుంది. వెళ్ళి చూడు మీ అమ్మ నాన్నమ్మ ముసలి వాళ్ళు అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు. నీకు క్లియర్గా తెలుస్తుందా పనికిమాలినది అదే వెళ్ళనని, లేదంటే ఇది గోతులు తవ్వేస్తుందని. అలాగా వీళ్ళకి మనందరికీ తెలుస్తున్నా వాళ్ళని ఎప్రటైజ్ చేసి చూడు. మనం ముసలి ఎట్టి పరిస్థితుల్లో ఆ టీవీ చూడడం మానరా సీరియల్. మనం వాళ్ళని అడుగు ఇంట్లో వాళ్ళని, అదేంటిది అర్థం లేదా, అది ఇంట్లో కూర్చుని వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకోరా అంటే ఈ కెమెరా జిగేల్ అని 4 సార్లు చూపించారు. కానీ భార్య భర్తకు విషయం చెప్పడు, విషయం ఏమో భార్యకేమో భర్త చెప్పడు. కానీ వీళ్ళు సొంత పెత్తనాలు ఎలగబెట్టి ప్రపంచాన్ని తిరగబెట్టేస్తుంటారు. అది నిజ జీవితంలోనూ ప్రజాస్వామ్యంలోనూ డెమోక్రసీలు ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళు ఎలివేషన్ లోకేష్ అంటే, చంద్రబాబు అంటే, పవన్ కళ్యాణ్ అంటే ఇవి చూసుకొని ఎవడ తరిస్తాడు. సరే ప్రభుత్వం వచ్చిన కొత్తలో 100% స్ట్రైక్ రేట్ 21 పవన్ కళ్యాణ్ అంటే వింటాం. లేకపోతే 164 స్థానాలు 151 ధీటుగా చంద్రబాబు గారి అనుభవాన్ని మళ్ళీ పునరంకితం చేసి రాష్ట్రం గెలిపించిందంటే వింటాం. ఒక వారం రోజులు ఆ జోష్ ఉంటుంది. రోజు తెల్లారులేసినక్కడ అదే సడతలాపార భజనలు కొట్టుకుని వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ పోవని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దాం. రంగులు 3,000 కోట్లు 4,000 కోట్లు ఇష్టం ఉన్నట్టు తగలెట్టేసాడు. నిజమేరా బాబు తగలెట్టేసాడేమో అనుకుంటే అసలు రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కళ్యాణ్కి ఇస్తారు అలాంటి సీటు చదవమని ప్రశ్నోత్తరాల్లో మండల సాక్షిగా. ఆయనే బిక్క చచ్చిపోయాడు. 199.50 లక్షలైనా ఖర్చు అయింది రంగులు వేయడానికి తీయడానికి. ఇదేంటి నేను ఆ దిక్కుమాల తపేలా పేపర్లు చదువుకొని 500 కోట్లు 5,000 కోట్లు 4,000 కోట్లు 3,000 కోట్లు